అసలు హెల్త్ ఇన్సూరెన్స్ మనం ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే 500K మనకి లక్షలు ఇస్తారంటారు కదా. సో నిజంగానే లక్షలు ఈ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు మనకి ఇస్తారా? ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేయాలి? అండ్ ది ఫైనల్ క్వశ్చన్, హెల్త్ ఇన్సూరెన్స్ 18 ఇయర్స్ ఉన్న నేను ఎలా తీసుకోవాలి? నేను ఎంత పే చేయాలి? అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా చిన్న ఏజ్లో తీసుకుంటే చాలా తక్కువ అమౌంటే కట్టాలి అని అంటారు కదా, అది ఎంతవరకు వాస్తవము? మొత్తం ఏ నుంచి జెడ్ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి మొత్తం మనం ఈ వీడియోలో కవర్ చేసుకుందాం. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? 90%కి తెలుసు హెల్త్ ఇన్సూరెన్స్కి మనం ప్రీమియమ్స్ కట్టినాం అనుకో, మనకేమన్నా అయితే హాస్పిటల్ బిల్లులు మొత్తం A to Z ఇన్సూరెన్స్ వాళ్ళు కడతారు. కానీ ఇవి పక్కా కడతారా అంటే 90% కేసెస్లో వాళ్ళు కట్టొద్దు అనే చూస్తారు. ఎందుకు? వీళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కాదు, కార్పొరేట్ జైన్స్. సో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చారు అనుకో, అసలు ఆ కంపెనీ ప్రాఫిట్ ఎలా సంపాదిస్తుంది? సో అందుకే చాలా టర్మ్స్, కండిషన్స్, రూల్స్ చాలా ఉంటాయి. ప్రతి ఒక్క దాంట్లో ఏ ఒక్క లూప్ హోల్ అయినా సరే మీరు దొరికిరనుకో హెల్త్ ఇన్సూరెన్స్ రూపాయి కూడా కట్టరు. సో అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో తీసుకునేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ని చెక్ చేయాలి అనేది కూడా మనకు అంతే ఇంపార్టెంట్. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏం చెక్ చేయాలి అని నేను ఒక 8 పాయింట్స్లో చెప్తా. ఈ 8 పాయింట్స్ని కనుక మీరు మైండ్లో పెట్టుకున్నారనుకోండి, మీకు మీరే పర్ఫెక్ట్గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఫస్ట్లీ మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో చూసేటప్పటికి ఏ పాయింట్లోనైనా ఈ ఇన్ఫర్మేషన్ బాగుంది, నచ్చింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో అది మాకు బూస్ట్ని ఇస్తుంది ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందు తీసుకురావాలని చెప్పి. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వెయిటింగ్ పీరియడ్. ఇప్పుడు అనుకుందాం నా ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ అండ్ నాకు షుగర్ అంటే డయాబెటీస్ ఉంది. సో నా షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ అయిపోయింది. అప్పుడు నేను ఇన్సూరెన్స్ దగ్గరికి వెళ్ళి నేను ఇన్సూరెన్స్ తీసుకున్నా. కానీ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు నాకు ఏ డిజీజెస్ ఉన్నాయి, ఇప్పుడు నాకు సిగరెట్ అలవాటు ఉందా, లేకపోతే మందు అలవాటు ఉందా, లేకపోతే ముందుగా ఏమన్నా ఆపరేషన్ సర్జరీస్ అయినాయా, మొత్తం A to Z ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా. హెల్త్ ఇన్సూరెన్స్లో నాకు డయాబెటీస్ ఉంది కదా, సో దాని వెయిటింగ్ పీరియడ్ 1 year. సో ఇప్పుడు 11th మంత్లో నా షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోయి హాస్పిటలైజ్ అయిపోయినా, హాస్పిటల్లో పోయి పడ్డా. సో వీళ్ళు అప్పుడు ఇన్సూరెన్స్కి డబ్బులు ఇవ్వరు. వాళ్ళు ఎప్పుడు డబ్బులు ఇస్తారు? 1 year తర్వాతనే నాకు షుగర్ రిలేటెడ్ ఏమన్నా ఇష్యూస్ అయితే అప్పుడు మాత్రమే డబ్బులు ఇస్తారు. సో ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక కంపెనీలో డయాబెటీస్కి వెయిటింగ్ పీరియడ్ 1.5 year, ఇంకో కంపెనీలో 3 years, ఇంకో ఇన్సూరెన్స్ కంపెనీలో 1 year. సో మనం ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, అలా మనం అనేది చూసుకోవాలి. పాయింట్ నెంబర్ 2, నో క్లెయిమ్ బోనస్. పేర్లోనే ఉంది కదా, నో క్లెయిమ్ అంటే నువ్వు ఇన్సూరెన్స్ వాళ్ళకి డబ్బులు కట్టిన 1 year అయినా సరే నువ్వు ఒక్క క్లెయిమ్ తీసుకోలే, 2nd year కూడా నువ్వు ఒక్క క్లెయిమ్ తీసుకోలే. సో నువ్వు క్లెయిమ్స్ తీసుకుంటలేవు కాబట్టి నీకు అనేది బోనస్ కింద నువ్వు ఎంతైతే ఇన్సూరెన్స్ అమౌంట్ కడతావో దాని మీద డిస్కౌంట్ అనేది వాళ్ళు ఇస్తారు. సో ఈ డిస్కౌంట్ అనేది వేరీ చేస్తుంటుంది ఒక దాని నుంచి ఇంకో దానికి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు డిస్కౌంట్ తగ్గించారు, కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే ఇంకొన్ని యాడ్ ఆన్స్ చేసుకోవచ్చు అంటారు. సో ఈ నో క్లెయిమ్ బోనస్ అనేది పక్కా మనం ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందే. నెంబర్ 3, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. క్లెయిమ్ అంటే నేను ఇన్సూరెన్స్ డబ్బులు కట్టిన తర్వాత నాకేమన్నా అయితే నాకు ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు ఇవ్వాలని నేను అడిగిన. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, నేను డబ్బులు అడిగిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నాకు సెటిల్ చేస్తారు కదా, సో ఎంతమందికి సెటిల్ చేసారు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఒక 1000 members ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఇలా నాకు హాస్పిటలైజ్ అయ్యాను, ఇన్సూరెన్స్ అమౌంట్ ఇవ్వండి అన్నారు. ఈ 1000 members ఓన్లీ 8500 మెంబర్స్కే డబ్బులు అందింది అనుకోండి, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 85. సో ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఏదైతే ఉంటుందో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. నెంబర్ 4, ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు అనుకుందాం నాకు షుగర్ కాదు, హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి. హార్ట్ అటాక్ వచ్చింది కానీ ఓకే, నెక్స్ట్ టైం ఏంటంటే సివియర్గా వచ్చింది, నేను ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతున్నా, మళ్ళీ 6 months తర్వాత సివియర్గా వచ్చింది, అప్పుడు నాకు సర్జరీయో ఆపరేషనో చేసారు. ఇప్పుడు నాకు ఫస్ట్ టైం వచ్చినందుకు నేను మెడిసిన్స్ వాడినా కదా,
అవునా? ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది, ఓకే, దాని తర్వాత కూడా 3 months 6 months నేను మెడిసిన్స్ వాడాలి కదా. సో ఇక్కడ ఏమైంది, ప్రీ అండ్ పోస్ట్ అంటే నాకు ఎప్పుడైతే హార్ట్ అటాక్ వచ్చిందో దాని ముందు ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో, దాని తర్వాత ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవి కూడా కవర్ అవ్వాలి. సో మనం ఎప్పుడైనా ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ అయిన ఇన్సూరెన్స్ మాత్రమే మనం తీసుకోవాలి. అండ్ పాయింట్ నెంబర్ 5 ఇంకా ఇంపార్టెంట్, చాలా మంది డాక్టర్ ఫీజ్ మాత్రమే కడతారు, కానీ అంబులెన్స్ ఎక్స్పెన్సెస్, మెడికల్ ఎక్స్పెన్సెస్, రూమ్ రెంట్, ఇలా మనకి చాలా అంటే చాలా రకమైన ఎక్స్పెన్సెస్ అయితే వస్తాయి. సో ఇలాంటి ఎక్స్పెన్సెస్ అన్ని మన ఇన్సూరెన్స్లో కవర్ అయి ఉండాలి. పాయింట్ నెంబర్ 6, మనం ఎంత చిన్న ఏజ్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకు అంత బెనిఫిట్స్ ఉంటాయి అంటారు కదా, దీన్ని మనం ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఇప్పుడు నా ఏజ్ 22 years, నాకు థైరాయిడ్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఎటువంటి డిసీజెస్ ఏమీ లేవు, సర్జరీస్ కానీ, ముందు ఆపరేషన్స్ కానీ ఏమీ కాలేదు, అవునా? ఇప్పుడు నేను 22 yearsకి ఇన్సూరెన్స్ తీసుకున్నానుకో వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. నేను చెప్పిన కదా, థైరాయిడ్కి అయితే 1 year, షుగర్కి అయితే 2 years వెయిటింగ్ పీరియడ్ అని. అట్లా నాకు 2 years 3 years 5 years అన్నిటికీ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు నాకు ఆ డిజీజ్ ఏం లేదు కాబట్టి ఫ్యూచర్లో ఆ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అది నేను ఈజీగా కంప్లీట్ చేస్తా. అలా కాకుండా నాకు ఏదైనా డిజీజ్ ఉందనుకో, ఫ్యూచర్లో ఆ డిజీజ్ వల్ల నా ప్రాణానికి ఏమన్నా అయ్యే పాసిబిలిటీ ఉంది. సో పాసిబిలిటీ ఉంది కాబట్టి ప్రీమియమ్స్ అనేది చాలా హై ఉంది. సో ఇప్పుడు నేను హెల్తీగా ఉన్నా కాబట్టి నాకు ఏమీ కాదు అని వాళ్ళకి తెలుసు కాబట్టి ఇప్పుడు ప్రీమియమ్స్ అనేది వాళ్ళు చాలా తగ్గించారు. పాయింట్ నెంబర్ 7, ఇది మెయిన్ పాయింట్. మీరు డ్రింక్ చేస్తున్నా, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నా, లేదంటే మీకు ముందు ఏదైనా డిజీజ్ ఉన్నా, సర్జరీస్ ఏమైనా సరే, మొత్తం A నుంచి Z వరకు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇప్పుడు నేను ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నా, కానీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి చెప్పలే, ఎందుకంటే మంత్లీ వన్సో ట్వైసో కన్జ్యూమ్ చేస్తా అని. ఇప్పుడు 5-6 years తర్వాత నా లివర్కో కిడ్నీకో ఎటువంటి డ్యామేజ్ ఏమన్నా అయిందనుకోండి, అప్పుడు వాళ్ళకి రిపోర్ట్స్లో ఇతను ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారు అని తెలిసిందనుకోండి, ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు ఎటువంటి అమౌంట్ మనకి ఇవ్వరు. స్టార్టింగ్లో చెప్పిన మీకు గుర్తుందా, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ కాదు, వాళ్ళు కార్పొరేట్ జైన్స్. ఎలాగా మనం పబ్లిక్కి మనీ ఎగ్గొట్టాలి అని చూస్తారు. సో ప్రతి ఒక్క లూప్ హోల్ వాళ్ళు వెతుకుతారు, ఎంత తక్కువ అయితే అంత తక్కువ మనీ ఇవ్వనీకి. పాయింట్ నెంబర్ 8, క్యాష్లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్. ఇప్పుడు హాస్పిటల్కి నేను వెళ్ళిన తర్వాత బిల్ వచ్చేసి ఒక 50,000 లేకపోతే 1 lakh అయ్యింది. ఇప్పుడు ఆ 1 lakh ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కట్టారు. ఆ 1 lakh నేను కట్టి ఆ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేసిన తర్వాత వితిన్ 30 days అని, 60 days అని, 90 days అని అప్పుడు మెల్లగా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు. సో మనం మ్యాక్సిమమ్ క్యాష్లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉందో ఆ ఇన్సూరెన్స్ కంపెనీని ప్రిఫర్ చేయడం మంచిది. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి అయితే గుడ్ హాస్పిటల్ నెట్వర్క్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే క్యాష్లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది చేస్తారు. ఈ 8 points అనే కాదు, ఇంకా ఫర్దర్గా చాలా ఫ్యాక్టర్స్ని మనం చెక్ చేయాలి. కానీ నా కన్సిడరేషన్లో ఈ 8 points అయితే చాలా మెయిన్ అనిపించి ఈ 8 points గురించి చెప్తున్నా. ఇప్పుడు మనం లైవ్గా ఇన్సూరెన్స్ ఎలా పిక్ చేసుకోవాలి, ఎలా ఫిల్టర్ చేయాలి, ఎక్కడ చూసుకోవాలి, ఫ్యామిలీ మొత్తంకి తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా ఇప్పుడు మనం చూద్దాం. మీరు గూగుల్లోకి వెళ్ళి పాలసీ బజార్ ఇన్సూరెన్స్, పాలసీ బజార్ అని కొట్టండి, మీకు ఫస్ట్ లింక్ వచ్చేస్తుంది. పాలసీ బజార్ ఫస్ట్ లింక్ వచ్చిందా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ మీకు వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడదాం. హెల్త్ ఇన్సూరెన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు అక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి. హెల్త్ ఇన్సూరెన్స్ మీకా, మీ ఫాదర్కా, మదర్కా, సిస్టర్కా, వైఫ్కా అని. సో ప్రజెంట్ అయితే సెల్ఫ్ కాబట్టి సెల్ఫ్ మీద క్లిక్ చేస్తున్నా. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మన ఏజ్ అడుగుతుంది. మన ఏజ్ ఎంత ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద మీ సిటీ పిన్ కోడ్ అడుగుతుంది. మీ సిటీ పిన్ కోడ్ కాబట్టి ఏదన్నా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఫుల్ నేమ్ అడుగుతుంది. ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మెడికల్ హిస్టరీ అడుగుతుంది. సో డయాబెటీస్ కానీ, సర్జరీస్ కానీ, థైరాయిడ్ కానీ ఏమైనా డిసీజెస్ ఉన్నాయని. సో నన్ ఆఫ్ దీస్ కాబట్టి నన్ ఆఫ్ దీస్ అని క్లిక్ చేస్తున్నా. సో అక్కడ నాకు చాలా రకాల ఇన్సూరెన్స్ వచ్చింది. చూడండి, కేర్ సుప్రీం డైరెక్ట్, మ్యాక్స్ సేవర్, స్మార్ట్ హెల్త్ ప్రో. సో చాలా ఇన్సూరెన్స్ వచ్చినాయి కదా. సో ఈ ఇన్సూరెన్స్లో కరెక్ట్ ఇన్సూరెన్స్ ఏది, నేను ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అని ఒక డౌట్ వస్తుంది. సో అక్కడ మీకు ఆల్ ఫిల్టర్స్ అని ఉందా,
ఆల్ ఫిల్టర్స్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఫిల్టర్స్ మీద క్లిక్ చేయగానే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి లెఫ్ట్ సైడ్లో, సార్ట్ బై, కవర్, రూమ్ రెంట్ అని చెప్పి. సో ఇది ఫిల్టర్స్ అనమాట, మనం ఫిల్టర్ చేసుకుందాం. ఈ ఫిల్టర్ మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ఫిల్టర్ ద్వారానే మనం కస్టమైజ్ హెల్త్ ఇన్సూరెన్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు సార్ట్ బై క్యాష్లెస్ హాస్పిటల్ నెట్వర్క్స్, నేను చెప్పిన కదా క్యాష్లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్స్ ఉండాలని చెప్పి, సో అదే ఇది. సో ఇక్కడ సెకండ్లో కవర్ అనే ఆప్షన్ ఉందా, అక్కడ ఎంత కవర్ కావాలని అడుగుతుంది. సో మినిమం అయితే 5 to 10 lakhs ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి అని నేను అనుకుంటున్నాను. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు 5 to 10 lakhs సరిపోతుంది, కానీ మనం ఇదే ఇన్సూరెన్స్ అమౌంట్ 10 years కడతాం కదా. సో 10 years తర్వాత 5 to 10 lakhs సరిపోదు కదా, ఎందుకంటే మెడికల్ ఇన్ఫ్లేషన్ ఇప్పుడైతే 12 నుంచి 14% ఉంది. సో ఇప్పుడున్న 10 lakhsకి 10 years తర్వాత ఉన్న 10 lakhsకి డిఫరెన్స్ ఉంది కదా. సో మీరు ఇట్లా చేసుకోవచ్చు. ఈ 5 to 10 lakh ఏదైతే ఉందో ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇంకో 3 years తర్వాత మళ్ళీ ఒక 5 to 10 lakh ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అంటే 10 lakh ఏదైతే ఉందో దాన్ని మీరు 20 lakh చేసుకోండి. సో ఇక్కడ మీకు పాజిటివ్ లేదు, ఒక చిన్న నెగిటివ్ ఫ్యాక్టర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 3 years తర్వాత మీరు మీ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ని 10 lakh నుంచి 20 lakh చేసిర్రు. 20 lakh చేసినాక మీరు కనుక హాస్పిటలైజ్ అయినారు అనుకోండి, మీ వెయిటింగ్ పీరియడ్ ఫస్ట్ 10 lakhs అయిపోయింది కదా. సో ఫస్ట్ 10 lakhsది ఇస్తారు, కానీ రీసెంట్గా ఈ 10 lakhsది మీరు 20 lakhs చేసారు కదా. సో ఈ డిఫరెన్స్ ఏదైతే 10 lakh ఉందో అది ఇయ్యరు. ఒకవేళ 3-4 years తర్వాత ఈ ఇన్సూరెన్స్ 10ది మీరు 20 చేసారు, ఈ రెస్ట్ 10 lakhs ఏదైతే ఎక్కువ చేసిర్రా దాని వెయిటింగ్ పీరియడ్ కూడా అయిపోయింది అనుకోండి, 1 year, 2 year, 3 years, అప్పుడు మీకు మొత్తం 20 lakhs అనేది కవర్ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ ఇక్కడ రూమ్ రెంట్ టైప్ అని ఉంది చూడండి. ఇప్పుడు రూమ్ రెంట్ అనేది లిమిట్ ఉంటుంది, అబోవ్ 5,000 అయితే మీరే కట్టుకోవాలని చెప్పి, లేదంటే నీకు సపరేట్ రూమ్ కావాలా, లేకపోతే ఎంత ప్రీమియం అయినా సరే నీకు రూమ్ కావాలా అని చెప్పి ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ నో ప్రిఫరెన్స్, నో రూమ్ లిమిట్, షేడ్ రూమ్, సింగిల్ ప్రైవేట్ రూమ్. సో నేనైతే సింగిల్ ప్రైవేట్ రూమ్ పెడుతున్నా. నో రూమ్ లిమిట్ అంటే కొంచెం మన ఇన్సూరెన్స్ కాస్ట్ అనేది ఎక్కువైతుంది. చూడండి ఇక్కడ మనం ఎటువంటి ఫిల్టర్స్ వాడుతున్నామో దాని రకంగానే మన ఇన్సూరెన్స్ ఉంటుంది, మనం కట్టే ప్రీమియమ్స్ ఉంటాయి. నెక్స్ట్ పాలసీ బెనిఫిట్స్. పాలసీ బెనిఫిట్స్లో ఇక్కడ చూడండి, ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ మనం మాట్లాడినాం కదా, ఆ రెండు ఉన్నాయి. ఇది క్లెయిమ్ చేసుకోండి. నో క్లెయిమ్ బోనస్ అన్నా కదా, ఇది చూసుకోండి. డాక్టర్ కన్సల్టేషన్ అండ్ ఫార్మసీ. కొంతమందికి ఏంటంటే మనం ఒక్కసారి ఏదైనా డిజీజ్ వచ్చిందనుకో ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ వీక్ కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే మెడిసిన్స్ తీసుకోవాలని చెప్పి. సో మీ ప్రిఫరెన్స్ ఇక్కడైతే నేను ఈ 3 ప్రిఫర్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం. ఇక్కడ మీరు ప్రీమియం ఎంత కడదాం అనుకుంటున్నారు అని, సో 1000 నుంచి 1500 పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పోర్టబిలిటీ ఆప్షన్ ఉంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక ఇన్సూరెన్స్ కొన్నారనుకోండి, దాన్ని దీంతో పోర్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు ఫస్ట్ టైం ఇన్సూరెన్స్ కొంటున్నారు అంటే ఇక్కడ బై న్యూ ప్లాన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్. మనం స్టార్టింగ్లో ఫస్ట్ పాయింట్ మాట్లాడినాం వెయిటింగ్ పీరియడ్ గురించి. సో ఈ వెయిటింగ్ పీరియడ్ ఎంత వరకు ఉండాలి, 1 year తర్వాత కవర్ కావాలా, 2 years తర్వాత ఇవ్వాలా, 3 years తర్వాత ఇవ్వాలా అని. సో ఇప్పుడు కవర్ ఆఫ్టర్ 1 year కి, కవర్ ఆఫ్టర్ 3 years కి డిఫరెన్స్ ఉంది, దాన్ని బట్టి ప్రీమియమ్స్ కూడా కొంచెం చేంజ్ అవుతాయి. సో ఇప్పుడైతే నేను యంగ్ కాబట్టి నేను కవర్ ఆఫ్టర్ 3 years అనేది తీసుకుంటా. పాలసీ పీరియడ్ ఎంత పెట్టుకుంటున్నారు, మీరు 1 year కడదాం అనుకుంటుర్రా, 2 years కడదాం అనుకుంటుర్రా, 3 years కడదాం అనుకుంటుర్రా, సో డిసైడ్ అవ్వండి. నేనైతే 1 year మీద క్లిక్ చేస్తున్నా. దెన్ లాస్ట్ ఇప్పుడు ఇన్సూరర్. ఇప్పుడు ఏ ఇన్సూరెన్స్ కంపెనీని మీరు ప్రిఫర్ చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటారు ఆదిత్య బిర్లా వాళ్ళది చాలా నమ్మకం, నేనంటే నాకు టాటా వాళ్ళ చాలా నమ్మకం, ఇంకొకరు వస్తారు వాళ్ళు ఏమంటారు బజాజ్ వాళ్ళు మంచిగా ఇస్తారు, నో క్లెయిమ్ సెటిల్మెంట్ బాగుందని. సో అది మీ ప్రిఫరెన్స్, మీకు నచ్చితే కనుక ఫిల్టర్ చేసుకోండి, లేదంటే అప్లై ఫిల్టర్స్ మీద డైరెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి స్టార్ కాంప్రహెన్సివ్, పిఈడి బ్యాక్, హెల్త్ ప్రీమియా, కేర్ హెల్త్, ఇవన్నీ ఉన్నాయి. ఇది చూడండి కవర్ ఎంత 7 lakh, 1092 రూపీస్ కడితే 7 lakh, 1058కి 7.5, 1008కి 7.5. సో ఇక్కడ కవర్ 5 to 9 అన్నాను కదా, సో అందుకే 7.5 రిలేటెడ్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చినాయి. ఇప్పుడు మనకి ఓన్లీ ఇక్కడ 3 ఇన్సూరెన్స్ కంపెనీస్ చూపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు మళ్ళీ ఫిల్టర్ దగ్గరికి వెళ్ళండి. ప్రీమియం పర్ మంత్ ఉందా అది తీసేసి నో ప్రిఫరెన్స్ కింద చూడండి. ఇప్పుడు చూడండి మీకు మల్టిపుల్ కంపెనీస్ కనిపిస్తాయి, 1 2 3 4 5 6 7 8. సో చాలా కంపెనీస్ వస్తాయి. సో మీరు ఫిల్టర్స్లో ఎటువంటి యాడ్ ఆన్స్ చేసుకుంటున్నారు, ఎటువంటి ప్రిఫరెన్సెస్ని మీరు ప్రిఫర్ చేస్తున్నారు, దాన్ని బట్టి మనకి ఇక్కడైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి. సో మీ రిక్వైర్మెంట్ బట్టి ఇన్సూరెన్స్ కంపెనీ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. టెన్షన్ ఏం తీసుకోకండి, మీరు స్టార్టింగ్లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఆటోమేటిక్ వితిన్ 10 to 15 minutesలో పాలసీ బజార్ వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి సార్ మీరు చెక్ చేస్తున్నారు కదా, మీకు ఏం ఇన్సూరెన్స్ కావాలి అని చెప్పి వాళ్ళు అడుగుతారు. సో వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు. బెటర్ ఏంటంటే మనం ఏం
చేస్తున్నామో మనకు తెలియాలి. ఇప్పుడు మనం ఒక 2000 ఖర్చు పెడుతున్నాం అనుకో, ఈ 2000లో బెనిఫిట్స్ ఏమొస్తున్నాయి, నెగిటివ్స్ ఏమున్నాయి అని మనకు తెలిసి మనం ఆ 2000 కడితే వేరే లెక్క ఉంటుంది కదా. సో ఇన్సూరెన్స్ అనేది మనల్ని మనం సెక్యూర్గా ఉంచుకోవడానికి. సో ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో ఈ విధంగా మనం ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మనం తీసుకోవచ్చు. ఈ వీడియో చూసే వాళ్ళు చాలా మంది అనుకుండొచ్చు, ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పే బదులు స్టార్టింగ్లోనే ఏది బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్తే అయిపోతుంది కదా అని. అలా నేను చెప్పిన అనుకో ఈ ఇన్ఫర్మేషన్ ఎవ్వరూ చూడరు. సెకండ్ థింగ్, చాలా మందికి ఏదన్నా బ్రాండ్ కానీ ఏదన్నా ఇన్సూరెన్స్ కానీ ప్రమోట్ చేయడం నచ్చదు. అండ్ థర్డ్ థింగ్, మీరు డబ్బులు పెడుతున్నప్పుడు మీకు ఏమొస్తుంది, నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, ఒకవేళ నాకు ఏమన్నా అయితే గనక ఎంత వస్తుంది అని చెప్పి మీకు క్లియర్గా తెలియాలి కదా. సో అందుకే ఈ ఇన్ఫర్మేషన్. సో ఈ రోజుకైతే హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఎంతే. ఒక్కసారి మా యూట్యూబ్లో ఉన్న కంటెంట్ చెక్ చేయండి, నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.